अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। నహ్మదు నుసల్లి అలా రసూలిల్ కరీం, అమ్మాబాద్। అల్లా సుబ్హానహు వ తఆలా ప్రపంచం నిండిపోయినంత పాపాలు మానవుడు చేసిన అల్లా రెహంతోని అల్లా మీకు మాఫ్ చేయొచ్చు, జన్నత్ని ప్రసాదించవచ్చు। కానీ మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు అల్లా క్షమాపణ అనేది దొరకని పాపం ఏదైనా ఉంది అంటే అది షిర్క్। అల్లా అస్సలు షిర్క్ ని మాఫ్ అనేది చేయడు। అలాంటి షిర్క్ చేసిన వ్యక్తి జహన్నంలోని అల్లా సుబ్హానహు వ తఆలా వాడిని వేసేస్తాడు। మరి షిర్క్ అనేది మనం చాలా వరకు చేస్తూనే ఉంటాం మనకి తెలియకుండా। అది దాన్ని కొన్ని విషయాల్లోని ఆదతే షిర్క్ కూడా అంటారు। అంటే కొన్ని విషయాల్లో మాటల్లోనే మనం షిర్క్ మాట్లాడేస్తాం, పనుల్లోనే షిర్క్ చేసేస్తాం। మాటల్లోనే షిర్క్ మాట్లాడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు వచ్చావు, అయ్యా లైట్లు వచ్చాయి, అయ్యా నువ్వు తుమ్మావు, సత్యం। లేదంటే ఎవరైనా ఏదైనా అంటే అబ్బా ఇప్పుడే వచ్చావా, నీ గురించే మాట్లాడుతున్నాను, 100 ఏళ్ళు నీకు। ఇలాంటి మాటలన్నీ కూడా షిర్క్లోకే వెళ్తాయి। అంతేకాదు ఆదతే షిర్క్ ఎలా ఉంటుందంటే కొన్నిటి మీద నమ్మకం అనేది వస్తుంది। ఏదైనా ఎలా అంటే పలబడినప్పుడు, మనం తింటూ పలబడినప్పుడు ఎవరో గుర్తు చేసుకుంటున్నారు, ఇది కూడా షిర్క్లోకే వస్తుంది। అంతేకాదు ఏదైనా నమ్మకం, ఇది ఉంటే నీకు బరకత్ వస్తుంది, అది ఉంటే నీకు బరకత్ పోతుంది, ఇది చేస్తే మీకు అదే మంచి జరుగుతుంది, పలానా విషయం చేయకపోతే మీకు పాపం జరుగుతుంది, ఇది ఇంతమందికి షేర్ చేయండి, ఇది ఇన్నిసార్లు చదవండి, ఇలాంటివన్నీ కూడా ఆదతే షిర్క్లోకే వస్తాయి। అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి, ఇన్షాల్లా నేను ఇంకా తెలిపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను। ఆదతే షిర్క్ చాలా ఎక్కువ। కొన్ని విషయాల్లోని నాకు ఇది అచ్చు రాలేదు, నాకు వ్యాపారం అచ్చు రాలేదు, నాకు జాబ్ అచ్చు రాలేదు, ఇవన్నీ కూడా ఆదతే షిర్క్లోకి వెళ్తాయి। ఎందుకంటే ఇలాంటి చిన్న విషయాల్లో మనం అనుకోకుండా షిర్క్ చేసేస్తున్నాం। ఇక్కడ పెద్దోళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళ మాట వినాలి, బుజర్గులు చెప్పారు, వాళ్ళు ఎలా చెప్తే అలాగే నడాలి, ఇవన్నీ కూడా షిర్క్లోకి వస్తాయి। పెద్దలు చెప్పారని ఖురాన్లో లేనిది, హదీసులో లేనిది రసంలు రివాజులు చేయడం కూడా షిర్క్లోకి వెళ్తుంది। ఈ ఆదతే షిర్క్ అనేది ప్రతి మానవుల్లో ఉంటది। వాడు ఖురాన్ మరియు హదీస్ మీద నడిచినా గానీ శైతాను ఏదో ఒక విషయంలో ఆదతే షిర్క్ అనేది కూడా చేయిస్తుంది। దిష్టిలు తీయడము, దిష్టి చుక్కలు పెట్టడం, పిల్లలకి ఏమన్నా అడిగితే నల్లమచ్చ కదా అంటారు, అది కూడా షిర్కే అవుతుంది। పెళ్లిళ్ళు జరిగాయంటే రసంలు హల్దీలు చేయడం కూడా షిర్కే। మండువాలు కడతారు, మండువాల మీద ఏమొచ్చి కొబ్బరి తోరణాలు వేస్తారు। అంతేకాదు తెలుగు వాళ్ళలాగా నవధాన్యాలు వేసి ర్యాట్లు కడుతూ ఉంటారు। ఇవన్నీ ముసల్మాన్లు చేస్తున్నారు ఈ కాలంలో। అడిగితే ఎవరైనా ఆడపిల్లల్ని ఇచ్చాం కదా, మరి వాళ్ళు చెప్పినట్టే నడాలి, వాళ్ళకి లొంగాలి, మరి తప్పదు అని అంటున్నారు। కానీ మీరు వాళ్ళని నారాజ్ చేయాలని భయపడుతున్నారు, కానీ అల్లాని, అల్లా యొక్క ప్రవక్తను నారాజ్ చేస్తున్నారు అనే విషయం మాత్రం మర్చిపోతున్నారు। కొన్ని రోజులు పోతే ఎలాగా హల్దీలు చేస్తున్నారు కాబట్టి సంగీత అనే రసములు కూడా చేస్తారు, మెహందీ రసములు కూడా చేస్తారు, ఇంకా ఫంక్షన్లు అనమాట। పెళ్ళి 10 రోజులు కూడా ఏవేవో రసంలు రివాజులు చేస్తూనే ఉంటారు। ఇంకా గైర్ మజహబ్ చేసే పనులు, ఇస్లాంలో లేని పనులు చేస్తే మరి వాటిని షిర్క్ అని అనకుండా మరి ఏమంటారో మీరే ఆలోచించండి। ఈ ఆదతే షిర్క్ నుంచి మనం చాలా భయపడాలి। ఎందుకంటే ఏ మాటలో షిర్క్ అయిపోతుందో, నీ దయ వల్ల అంటే అక్కడ షిర్క్ అయిపోయింది। అల్లా దయ తప్ప ఎవరి దయ ఉండదు। నీ వల్లే ఇది జరిగింది, నువ్వు వచ్చుంటేనే ఇది జరిగింది, నువ్వు లేకపోతే ఇది అవ్వదు, నీ చెయ్యి చాలా బరకద్ది, నువ్వు వేస్తేనే మొక్కలు లెగుస్తాయి, నువ్వు చెయ్యి పెట్టావు కాబట్టే అది మంచి అయింది, ఇవన్నీ కూడా ఆదతే షిర్క్లోనే వస్తాయన్నమాట। వీటన్నిటి నుంచి భయపడండి। అంతేకాదు అయితే షిర్క్ చిన్నది అవనియండి లేదా పెద్దది అవనియండి, ప్రతి దానికి అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర సమాధానం అనేది చెప్పుకోవాలి, అల్లా దాన్ని మాఫ్ చేయడు కూడా। మరి అలాంటి షిర్క్ నుంచి మనం కాపాడుకోవాలంటే అల్లాతో దువా చేస్తూ ఉండాలి। షిర్క్ యొక్క దువాని నేర్చుకోండి, మంచి దువా ఇది। షిర్క్ చేయకుండా ఉండడానికి అల్లాతో మనం దువా చేస్తూ ఉండాలి, షిర్క్ని చేయకుండా ఉండడానికి అల్లాతో దువా చేస్తూ ఉండాలి। ఆ దువా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం। అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక అన్ యుష్రిక బిక వ అనా ఆలము వ అస్తగ్ఫిరుక లిమా లా ఆలం। అర్థం, నాకు తెలియనంత వరకు నీతో భాగస్వాములను చెయ్యకుండా నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, మరియు నాకు తెలియని వాటికి క్షమాపణ కోరుతున్నాను।
ఈ దువా గనక అల్లా సుబ్హానహు వ తఆలాతో రోజు చేసుకున్నట్లయితే షిర్క్ నుంచి అల్లా మనని రక్షిస్తాడు. చూడండి, ఈ దువా యొక్క అర్థం కూడా అల్లాతో మొరపెట్టుకుంటున్నాం, నీకు మేము ఎవరిని కూడా చేయకూడదల్లా, అంతేకాదు ఒకవేళ నేను తెలియక చేసుంటే షిర్క్ నన్ను క్షమించు అని కూడా దీంట్లో అడుగుతున్నాం. కాబట్టి ఈ దువాని నేర్చుకోండి. స్క్రీన్ మీద కూడా పెడతాను, ఇన్షాల్లా నేర్చుకొని దీన్ని మీ యొక్క రొటీన్లోని పెట్టుకోండి. దువాల రొటీన్లోని ఈ దువాని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.